ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణ కార్యాలయంలో ఫైళ్ల దగ్ధంపై నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. తమ ఫైళ్లున్నాయా లేక తగులబెట్టేశారా అంటూ అధికారులను నిలదీశారు. గత ప్రభుత్వం తమకు అన్యాయం చేసిందని, కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటున్న రైతుల ఆవేదనను మా ప్రతినిధి రాజాబాబు లైవ్లో అందిస్తారు. రాజాబాబు. ధవళేశ్వరంలోని పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన కాలువ భూసేకరణకు సంబంధించిన కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం కావడంతో ఇప్పుడు ఎవరైతే పోలవరం నిర్వాసితులు ఉన్నారో ఎడమ ప్రధాన కాలువకు సంబంధించి భూ పరిహారము ఇప్పటికీ అందని రైతులంతా కూడా ఈరోజు పోలవరం ప్రాజెక్టు ఎడమ ప్రధాన భూసేకరణ కార్యాలయం దగ్గరకు వచ్చి అధికారులను కలిశారు. అసలు వాళ్ళకి సంబంధించిన రికార్డులు ఉన్నాయా లేదా, వాళ్ళ ఫైల్స్ తగలబడిపోయాయా, వాళ్ళకి ఇప్పటి వరకు కూడా పరిహారం అందలేదు అనే అంశాలపై వీళ్ళ అధికారులను కూడా కలిశారు. పోలవరం ప్రాజెక్టు సంబంధించి నిర్వాసితులు మనతో ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. మీరు చెప్పండి, ఆల్రెడీ ఇప్పుడు ధవళేశ్వరానికి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కార్యాలయంలో ఫైల్స్ తగలబడిపోయాయి. మీరు ఈరోజు అధికారులను కలిశారు, మీ ఫైల్స్ ఉన్నాయన్నారా లేదన్నారా, ఏం చెప్పారు అధికారులు మీకు? మేము చాలాసేపు గేటు దగ్గర ఉన్నామండి, పోలీసు వాళ్ళు వెళ్ళలేదు. తర్వాత మళ్ళీ వాళ్ళు పర్మిషన్ తీసుకున్నామండి, వెళ్ళామండి లోనికి. స్పెషల్ కలెక్టర్ గారిని కలిసామండి. స్పెషల్ కలెక్టర్ గారు ఏమో మీ ఫైల్స్ అన్నీ కూడా భద్రంగా ఉన్నాయమ్మా, పైన ఉన్నాయని చెప్పారండి. మాకు మట్టికి ఏ విధమైన ఫైలు చూపించలేదండి, కానీ మాకు వాళ్ళ మీద చాలా అనుమానంగా ఉందండి. మా ఫైల్స్ అన్నీ కూడా కాలిపోయినాయేమని చెప్పి మాకు అనుమానంగా ఉందండి. మేము ఇంచుమించు 4 సంవత్సరాల పైనుంచి కూడా ప్రాజెక్ట్ ఆఫీస్ తిరుగుతున్నామండి. ఈ రోజు కూడా మాకు 10 ఎకరాల భూమికి కూడా మాకు కాంపెన్సేషన్ రాలేదండి. సుమారు 75 లక్షల రూపాయలు రావాలండి. ఈలోగా కూడా ఇందులోని కొంతమంది దళారులు ఏం చేశారంటే 5 ఎకరాల భూమికి కాంపెన్సేషన్ వాళ్ళు దొంగ పట్టాలు పెట్టి, పేక్ పట్టాలు పెట్టి తీసేసుకున్నారండి. గతంలో కూడా వాళ్ళందరూ కూడా మరి సెంట్రల్ జైలుకి వెళ్ళారండి. దాంతోపాటు ఉద్యోగస్తులు ఉన్నారండి, దళారులు ఉన్నారండి. కానీ అసలు దళారులు కోమల కిషోర్ సత్యనారాయణ, సిరసం పెద్దబ్బులు, వైసీపీ నాయకులను వదిలేశారండి. ఆ రోజు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ని కూడా వాళ్ళు మేనేజ్ చేసుకున్నారండి. వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మేనేజ్ చేసుకుని వాళ్ళు బయట ఉన్నారండి, కొంతమంది వెళ్ళారండి. కానీ ఇప్పుడు ఈ ఆఫీసు విషయంలో కూడా కాలిపోయినాయని చెప్పి మేము టీవీలోనే పేపర్లో చూసి వెంటనే కూడా ఇక్కడికి వచ్చామండి. వస్తే అందులో అమాయకులైనా కొంతమందిని మట్టుకి ఆ కింద అధికారులని సస్పెండ్ చేశారు తప్ప అండి. కానీ ఇందులో మెయిన్ కారణం కుమారన్న ఆవిడే ఉందండి, ఆవిడే అండి. తర్వాత ఏమో అందులోనే శర్మ గారు అని చెప్పి ఒక ఆయన ఉన్నాడండి. వీళ్ళ ద్వారానే ఎక్కువగా కరప్షన్ జరిగిందండి, దళారులతో వీళ్ళతో పాత నుంచి ఉన్న వాళ్ళు కూడా. మీ మండలంలోనే ఎంత అవినీతి జరిగింది అంటే, మీకు రైతులకి, నిజమైన రైతులకి ఇవ్వకుండా దొంగ పట్టాలు, దొంగ కాగితాలు సృష్టించి పరిహారం తీసుకున్నారన్నారు. ఎంత జరిగింది అనుకున్నారు, ఎంత అవినీతి? ఇంచుమించు సుమారు 800 కోట్ల దాకా వీళ్ళు ఇలా తినేశారండి. కానీ మేము మటుగా ఆ రోజు ఏఎస్ఆర్ జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ గాంధీ గారు చాలా నీతిగా నిక్కచ్చిగా దాని మీద ఎంక్వైరీ చేయించారండి. కేవలం దానికి ఉదాహరణ గొబ్బలంపాడు 30 ఎకరాలు 2,25,00,000 రూపాయలు మొత్తం అంతా ఆర్టీఐ తోటి పెట్టి సార పెట్టామండి. దాని మీద వాళ్ళందరూ ప్రూఫ్ అయ్యి సెంట్రల్ జైలుకి వెళ్ళడం జరిగిందండి. అలాగే దాని తర్వాత కూడా మేము 83 ఎకరాలు కూడా బయటికి తీసామండి. తీస్తే దాంట్లోనే 5 ఎకరాలు మా సొంత భూమి ఉందండి. 10 ఎకరాలకి 5 ఎకరాల భూమి సొంత భూమి ఉందండి. ఆ భూమి డబ్బులు కూడా వాళ్ళు పేక్ పట్టాలు పెట్టి తీసేసుకున్నారండి. దాని మీద కూడా మరి అసెంబ్లీలో అంబటి రాంబాబు గారు ఆ రోజు మేము రికవరీ చేయిస్తామని చెప్పి పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారండి. ఇవ్వండి, ఆ పేపర్ స్టేట్మెంట్లు కూడా నా దగ్గర అన్నీ కూడా ఉన్నాయండి. ఆర్టీఐ పెట్టి మాకు ఇంతవరకు కూడా న్యాయం జరగలేదండి. ఇప్పుడు ఈ రోజన్నా ఎందుకు వచ్చామంటే పేపర్లో చూసి, టీవీలో చూసి ఆ ఫైళ్ళైనా మనం ఉన్నాయో లేదో, మనం ఏ గోదాట్లో దిగాలో ఏంటి అని చెప్పి అనుకుంటున్నామండి. కానీ మాకు భగవంతుడి దయ వల్ల ఈ చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీని మీద సిబిఐ, ఈడీ ఎంక్వైరీ చేసి ఈ దళారులని, ఆఫీసులో ఉన్న దొంగలను అందరినీ కూడా సెంట్రల్ జైలు పంపి మాలాటి నాయకులందరూ, మాలాటి కార్యకర్తలందరికీ కూడా, నిర్వాసితులందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పి మేము ఈ మీడియా పూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి. మీరు చెప్పండి, మీకు ఎన్ని ఎకరాలకి పరిహారం అందాలి, మీ రికార్డులు ఉన్నాయా, కాలిపోయి అనుకుంటున్నారు? దండంగి గ్రామంలో మాకు 10 ఎకరాల భూమి ఉందండి. ఆ 10 ఎకరాల్లో 5 ఎకరాల్లో దొంగ పట్టాలు పెట్టి తీసేసుకున్నారు సార్. ఆ దానికి ఎల్టీఆర్పీలు గవర్నమెంట్కి, మాకు తర్వాత ఈ సీఎంఏ ఒకటండి, హైకోర్టు ఆర్డర్లో ఇవన్నీ ఉంటుండగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా వేసి మాకు జాగ్రత్తగా మాకు న్యాయం చేయమని మేము కోరుకుంటున్నాం సార్. ఇది పోలవరం నిర్వాసితులు ఆవేదనకు సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజు.